ప్రతి ఒక్కరము కూడా భయభక్తులు కలిగి శ్రద్ధాశక్తులు కలిగి దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా మనము చాలా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విని గ్రహించుకుని వాక్యానుసారమైన జీవితాలతో ఫలించి మనం దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలి. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిర్గమకాండము 6వ అధ్యాయము 16వ వచనం నుంచి 20వ వచనం వరకు ఒకరు చదవండి. నిర్గమకాండము 6వ అధ్యాయము 16వ వచనం నుంచి 20వ వచనం వరకు. దేవునికి మహిమ చెల్లిద్దాం. 2 చేతులు పైకెత్తి హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మనం చదవబడిన లేఖనాల్లో మనకు కనబడుతున్నటువంటి ఆ వంశాలు ఎవరో చెప్పగలరా? మనం ఇప్పుడు చదివినటువంటి లేఖనాలు ఏవైతే ఉన్నాయో 16 నుంచి 20 వచనాల్లో వాళ్ళు ఎవరో చెప్పగలరా? ఎవరైనా? ఏంటండి? లేవి కుమారులు. లేవి ఎవరు? యాకోబు యొక్క కుమారుడు. యాకోబుకి ఎంతమంది కొడుకులు? 12 మంది కొడుకుల్లో ఒక కుమారుడు ఎవరు? లేవి. అలాగే లేవికి ఎంతమంది కొడుకులు? ఏంటండి? లేవికి ఎంతమంది కొడుకులు? 3 కొడుకులు. ఎంతమంది అండి? 3 కొడుకులు. వాళ్ళ పేర్లు అక్కడ రాయబడ్డాయి. ఏంటండి? గెర్షోను, కహాతు, మెరారి. వీళ్ళ 3 లేవికి పుట్టిన కొడుకులు. వీళ్ళ 3లో నుండి వచ్చిన సంతానము, లేవికి 3 కొడుకులు పుట్టారు. ఆ 3లో నుండి వచ్చిన సంతానము ఒక ప్రత్యేకమైన సంతానం. దేవుడికి ఒక ప్రత్యేకమైన సంతానం వారు. ఎవరాళ్ళు? ఈ 3లో నుంచి 3 సంతానంలో నుంచి వచ్చిన ప్రజలను ఏమని పిలుస్తాం మనం? లేవీయులు. ఎవరు? లేవీయులు. ఈ లేవీయులు చాలా ప్రత్యేకమైన వారు. ఈ లేవీయులు దేవుడు 12 గోత్రాల్లోనూ ఈ లేవీయులను అనగా ఈ లేవీ గోత్రికులను దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు, లేదంటే ఏర్పాటు చేసుకున్నాడు. ఈ 3లో నుండి వచ్చిన సంతానమైనటువంటి వారు ఎవరంటే లేవీయులు. ఆ లేవీయుల గురించి మనము కొంచెం క్షుణ్ణంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. లేవీయుల గురించి మీకు తెలిసిన విషయాలు ముందు నాకు చెప్తే, ఆ తర్వాత మీరందరూ తెలుసుకోవాల్సిన విషయాలు నేను మీకు పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో తెలియపరుస్తాను. లేవీయుల గురించి మీకు తెలిసిన విషయాలు. మీరు బైబిల్ చదువుతారు కదా అనుదినము. మీరు ప్రతిరోజు బైబిల్ చదివేవారు కాబట్టి లేవీయుల గురించి మీకు తెలిసిన విషయాలు చెప్పండి కొన్ని. లేవీయులు దేవుని సేవ చేసేవారు. దేవుని సేవలో ప్రతి పని లేవీయులే చేయాలి. లేవీయులు కాకుండా వేరే వాళ్ళు ఎవరు కూడా చేయడానికి వీల్లేదు. ఇంకా ఏ పని నిమిత్తము దేవుడు వారిని ప్రత్యేకపరుచుకున్నాడు? ఏంటండి? యాజకత్వము. బైబిల్లో చాలా చోట్ల లేవీయులు అనే మాటకు ముందు యాజకులైన లేవీయులు అని ఉంటుంది. ఎవరు? యాజకులైన లేవీయులు. కాబట్టి దేవుడు లేవీయుల్ని ఏ పనికి ప్రత్యేకపరుచుకున్నాడు? యాజకత్వము చేయడానికి, దేవుని సేవ చేయడానికి, దేవుని మందిరంలో పరిచర్య చేయడానికి దేవుడు ఈ
లేవీయులను ప్రత్యేకపరుచుకున్నాడు. ఇంకా 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 చెప్పండి. అంతేనా మీకు తెలిసింది లేవీయుల గురించి? ఏంటండి? సరే అండి. ఈ లేవి అనబడిన యాకోబు కుమారుడు అనబడినటువంటి 12 మందిలో ఒక గోత్రాన్ని దేవుడు ప్రత్యేకపరచుకొని, మీకు తెలుసు అనుకుంటున్నాను. 2 గోత్రాలు కొంచెం ప్రత్యేకమైన గోత్రాలు. యాకోబుకు పుట్టిన సంతానంలో 12 మంది ఉన్నారు. 12 మంది 12 గోత్రకర్తలు. ఆ 12 గోత్రాల్లో 2 గోత్రాలు చాలా ప్రత్యేకమైనవి. మొదటిది లేవి గోత్రము, రెండోది యోధా గోత్రము. ఏంటి వీళ్ళ ప్రత్యేకతలు? లేవి గోత్రం వాళ్ళు దేవుని యాజకులు, దేవుని సేవ చేసేవారు. యోధా గోత్రములో ప్రత్యేకత ఏమీ లేదు, కానీ మొదట్లో యోధా గోత్రములో నుండి యేసుక్రీస్తు ప్రభువు పుట్టడంతో యోధా గోత్రము చాలా గొప్ప గోత్రము అయింది. లేదంటే యోధా గోత్రం చాలా ప్రత్యేకమైన గోత్రం అయింది కదండి. యేసుక్రీస్తు ప్రభు వారు ఏ గోత్రంలో పుట్టాడు? యోధా గోత్రంలో పుట్టాడు. యేసుక్రీస్తు ప్రభు వారు లేవి గోత్రంలో పుట్టిన వారు మాత్రమే యాజకులుగా ఉండాలి కదండి. లేవి గోత్రంలో పుట్టిన వారు మాత్రమే యాజకత్వం చెయ్యాలి. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు లేవి గోత్రంలో పుట్టినవాడు కాదు. ఏ గోత్రంలో పుట్టాడు? యోధా గోత్రంలో పుట్టాడు. కానీ బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువుని బైబిల్లో ఏమని రాయబడింది? ఆయన కోసం ఒక చోట ప్రధాన యాజకుడు అని రాయబడింది. ఏమని రాయబడింది? హెబ్రీయులకు రాసిన పత్రికలో ప్రధాన యాజకుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఖచ్చితంగా ఈ ప్రధాన యాజకుడైనా లేదంటే మిగతా యాజకులైన వీళ్ళందరూ ఎవరై ఉండాలి? ఖచ్చితంగా లేవీయులై ఉండాలి. లేవీ గోత్రంలో పుట్టిన వారై ఉండాలి. కానీ యేసుక్రీస్తు ప్రభు లేవీ గోత్రంలో పుట్టకపోయినా ఆయన ప్రధాన యాజకుడు ఎలాగయ్యాడు? చెప్పాలి. నాకు సమాధానాలు టకటక చెప్తే నేను స్పీడ్గా వెళ్ళిపోతాను ముందుకు. మీకు తెలుసు కదా, నేను చెప్పేది తక్కువ, మీరు మీ చేత చెప్పించేది ఎక్కువ మన మందిరంలో. ప్రధాన యాజకుడు ఎలాగయ్యాడు? వచ్చింది సౌండ్ వచ్చింది, కానీ నా దగ్గర రాలేదు. మెల్కీసెదకు క్రమము చొప్పున, మెల్కీసెదకు క్రమం చొప్పున నిరంతరము అతడు యాజకుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ లేవీయులు గురించి మనము కొంచెం క్షుణ్ణంగా పరిశీలనగా నేర్చుకోవడానికి ప్రయత్నము చేద్దాం. ప్రస్తుత కాలంలో ఈ లేవీయుల గురించి నేర్చుకున్న తర్వాత నేను లాస్ట్లో క్వశ్చన్ అడుగుతాను. అది ఈ వారంలో అయిపోవచ్చు, లేకపోతే 2 వారాలు పట్టచ్చు, 3 వారాలు పట్టచ్చు. మొత్తం ఈ సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో నేను ఒక ప్రశ్న అడుగుతాను. మనం నేర్చుకున్న వాక్య ప్రకారంగా ఈ కాలంలో లేవీయులు ఎవరు అని అడుగుతాను. ఈ కాలంలో, ఈ కొత్త నిబంధన కాలంలో లేవీయులు ఎవరు అని అడుగుతాను. మీరు నాకు సమాధానం చెప్పాలి సబ్జెక్ట్ అంతా అయిన తర్వాత. ఇప్పుడే చెప్పగలరా ఎవరైనా? కాదు. అందుకనే సబ్జెక్ట్ అంతా నేర్చుకున్న తర్వాత చెప్పడానికి ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా సబ్జెక్ట్ అంతా నేర్చుకున్న తర్వాత మీకు మ్యాక్సిమం అర్థమైపోవచ్చు. ఇప్పుడు కాలంలో లేవీయులు ఎవరో, ఇప్పుడు లేవీయులు ఉన్నారో లేరో, ఒకవేళ ఉంటే వాళ్ళు ఎవరో, ఇప్పుడు లేవీయులు ఎవరో తెలుసుకుందాం. లేరండి? సరే, మీరు చెప్పిన సమాధానాలకి జవాబు ఈ సబ్జెక్ట్లో తెలుస్తుంది. లాస్ట్లో ఉన్నారో లేదో, ఉంటే వాళ్ళు ఎవరు తెలుసుకుందాం. సరే, ఒకసారి మళ్ళా చూద్దాం. ఒకసారి మళ్ళా చదివిన వచనాలు చూద్దాం. 6వ అధ్యాయం నిర్గమాకాండం 16 నుంచి. వాళ్ళ కుమారుల యొక్క వంశావళి కూడా ఇక్కడ కనబడుతుంది. లేవీకి పుట్టిన కొడుకులు ముగ్గురు పేర్లు ఏంటంటే గెర్షోను, కహాతు, మెరారి. లేవి ఆ కాలంలో 130 సంవత్సరాలు బ్రతికి చనిపోయాడట.
పెద్ద కుమారుడైన గెర్షోనుకు పుట్టిన కుమారుల గురించి ఇక్కడ రాయబడింది. గెర్షోనుకి ఇద్దరే కొడుకులు, వాళ్ళిద్దరి పేర్లు ఏంటి? లిబ్ని, షిమి. చూడండి, రెండో వాడు కహాతు. ఈ కహాతుకు పుట్టిన పిల్లలు ఎంతమంది చూద్దాం. ఎంతమంది? అమ్రాము, ఇస్సారు, హెబ్రోను, ఉజ్జియేలు. ఎంతమంది? 4. 133 సంవత్సరాలు బ్రతికి చనిపోయాడట. మూడో వాడు మెరారి. ఎంతమంది? ఈయనకి 2 మహలి, మూషి. వీరు తమ తమ వంశావళి చొప్పున లేవి కుటుంబములు. కాబట్టి లేవీకి 3 కొడుకులు. 3 కొడుకులకి మొదటి వాడికి 2, తర్వాత వాడికి 4, తర్వాత వారికి 2. మొత్తం ఎంతమంది? 8 మంది. వాళ్ళ ముగ్గురికి ఎంతమంది పుట్టారు? 8 మంది. ఈ 8 మందికి ఇంకా తర్వాత కాలంలో చాలామంది పుట్టారు. ఈ విధంగా ఆ యొక్క సంతానములో నుండి వచ్చిన వారు అందరూ కూడా ఏమయ్యారు? లేవీయులయ్యారు. వీళ్ళు ఏమయ్యారు అండి? లేవీయులయ్యారు. తర్వాత చదువు. అమ్రాము అంటే ఎందులో ఉన్నాడు చూడండి ఒకసారి. అమ్రాము కహాతు దాంట్లో ఉన్నాడు. కహాతుకు కొడుకుగా ఉన్నాడు. ఎవరు? అమ్రాము. అమ్రాము ఆమె అతనికి అహరోనును మోషేను కన్నెను. ఇప్పుడు అమ్రాముకు పుట్టిన బిడ్డలే ఎవరు? అహరోను, మోషే. ఎవరండి? అహరోను, మోషే. వీళ్ళిద్దరూ మనకు తెలుసు. వీళ్ళిద్దరు ఎవరు? అన్నదమ్ములు. వీళ్ళిద్దరు ఎవరండి? అన్నదమ్ములు. ఎవరు అన్నయ్య, ఎవరు తమ్ముడు? అహరోను అన్నయ్య, మోషే తమ్ముడు. దేవునికి స్తోత్రం. అయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు అమ్రాము సంతానములో నుండి వచ్చారు మోషే, అహరోనులు. అమ్రాము ఏమో కహాతు సంతానములో నుండి వచ్చాడు. ఎవరండి? అమ్రాము కహాతు సంతానములో నుంచి వచ్చాడు. ఈ కహాతు సంతానములో నుంచి వచ్చినటువంటి అహరోను ఎవరైతే ఉన్నారో, అమ్రాముకు పుట్టినటువంటి అహరోను ఎవరైతే ఉన్నాడో, ఆయన ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు దేవుడి వలన. ఏంటి ఆ స్థానం? ప్రధాన యాజకుడు. ఎవరండి? మొట్టమొదటి ప్రధాన యాజకుడు ఎవరంటే అహరోను. దేవునికి స్తోత్రం కదండి. అహరోను ప్రధాన యాజకుడు. అహరోనుకి ఎంతమంది పిల్లలు? అహరోనుకి 4 పిల్లలు. పేర్లు అడగండి, అల్లిపోయారు ఒకసారి. 4 అన్న సంగతి కూడా ఒకరే చెప్పగలిగారు. పేర్లు కానీ అడుగుతానేమో అని వెళ్ళిపోయారు. ఏంటండి? అహరోనుకు పుట్టిన బిడ్డలు ఎంతమంది? 4లో ఎంతమంది చనిపోయారు? ఎంతమంది మిగిలారు? 2 చనిపోయారు, 2 మిగిలారు. ఆ 2 దేవుని సేవ మొదలుపెట్టిన మొదటి రోజే దేవుని ఉగ్రతకు గురయ్యి 2 కుమారులు చనిపోయారు. అహరోను ప్రధాన యాజకుడు. అహరోనుకు పుట్టిన 4 పిల్లలు యాజకులు. అయితే ఆ యాజకుల్లో 4లో 2 చచ్చిపోయారు, ఇంకో 2 మిగిలి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును. కాబట్టి ఈ అహరోను వంశములో నుంచి వచ్చిన వారు అందరూ కూడా ఏం చేశారు? యాజకత్వం చేశారు. ఖచ్చితంగా యాజకత్వం ఎవరు చేయాలంటే అహరోను వంశస్థులే చెయ్యాలి. అహరోను ఏ గోత్రం ఎందులోంచి వచ్చాడు? 3 లేవీల్లో కహాతు సంతానంలో నుంచి వచ్చాడు. కహాతు సంతానంలో నుంచి వచ్చిన అహరోను ఎవరైతే ఉన్నాడో, అహరోను వంశస్థులు ఏమయ్యారు? యాజకత్వం చేయడానికి దేవుని చేత ఎన్నుకోబడ్డారు. దేవుని చేత వాళ్ళు ఏర్పాటు చేయబడ్డారు. ఈ మిగతా మెరారీ సంతానము అలాగే గెర్షోను సంతానము, ఈ 2 సంతానము ఏమయ్యారు? ఈ కహాతు సంతానమైన అహరోను వంశస్థులకు, అహరోను సంతానంలో యాజకత్వం చేయడానికి నియమించబడినటువంటి వారైన ఈ కహాతు వంశంలో నుంచి వచ్చిన అహరోను వంశస్థులకు ఈ మిగతా 2 వంశాలు వారు, ఈ మెరారీ వంశం వారు అలాగే
గెర్షోను వంశం వారు ఏం చేయాలి? సహకారులుగా ఉండాలి. వాళ్ళు దేవుని సేవ చెయ్యాలి. మందిరం యొక్క సేవ వారే చెయ్యాలి. మందిరం యొక్క పని అంతా వారే చెయ్యాలి. మందిరంలో ఉన్న సామాన్లన్నీ కూడా వారే మోయాలి. ఈ యొక్క కహాతు సంతానములో నుంచి వచ్చిన వారేమో మెయిన్ యాజకులుగా ఉంటే, ఈ 2 సంతానములో నుంచి వచ్చిన వారిద్దరు కూడా లేవీయులుగా ఉన్నారు. మొత్తం 3 సంతానములో నుంచి వచ్చిన వారు కూడా ఎవరు? లేవీయులు. ఎవరండి వీళ్ళు? లేవీయులు. సరే, దేవుని వాక్యంలో చూద్దాం. సంఖ్యాకాండం 1వ అధ్యాయం 47 నుంచి చదువుదాం. సంఖ్యాకాండం 1వ అధ్యాయం 47 నుంచి. దేవునికి మహిమ కలుగును గాక. 2 చేతుల పైకెత్తి ఒకసారి గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం దేవుడికి. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. టిఫిన్ తిన్నారా? టిఫిన్ ఏంటండి? టిఫిన్ తిన్నారా? ఎంతమంది ఈరోజు టిఫిన్ చేయకుండా వచ్చారు మందిరానికి? చెప్పండి, చెప్పాలి. టిఫిన్ చేయకుండా వచ్చిన వారు ఎంతమంది? ప్రభురాత్రి భోజన సంస్కారం ఉన్న రోజున మనం ఆహారం తిని మందిరానికి వెళ్ళడం అసలు భక్తుల లక్షణం కాదు. ఏంటండి? ప్రభురాత్రి సంస్కారం మనము మందిరంలో తీసుకునేటప్పుడు మనము ఉపవాసముతో ఉండి దేవుని మందిరానికి వచ్చి ప్రభురాత్రి సంస్కారం తీసుకుని ఉపవాసాన్ని విరమించుకోవడం చాలా మంచి లక్షణం. అది నిజ క్రైస్తవుల్లో ఉండే మంచి లక్షణం. డమ్మాబూస్ క్రైస్తవుల్లో ఉండే అయితే ఆ లక్షణం కనబడదు, కానీ మంచి క్రైస్తవులు అయితే ఆ లక్షణం ఖచ్చితంగా కనబడుతుంది. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది టిఫిన్ చేయకుండా ఉపవాసముతో వచ్చారు? చేతులు ఎత్తండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఇక్కడ ఉన్న ఇంతమందిలో నిజ క్రైస్తవులు 12 మందే ఉన్నారు. ఇక్కడ ఉన్న ఇంతమందిలో నిజ క్రైస్తవులు 12 మందే ఉన్నారు. మిగతా వాళ్ళు అందరూ ఏంటండి? దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడండి, ఖచ్చితంగా మనము దేవుని మందిరంలో మిగతా ఆదివారాల్లో ఒకవేళ దాన్ని చేయలేకపోయినా, మొదటి ఆదివారం ప్రభురాత్రి భోజన సంస్కారం ఉన్నటువంటి ఆదివారం నాడు ఉపవాసంతో మనం ఉండి మందిరానికి వెళ్ళి మనము ఆ ప్రభురాత్రి భోజన సంస్కారంలో పాలుపొందులు పొంది నిజమైన పూర్ణ హృదయంతో ఆ సంస్కారం తీసుకునేటప్పుడు నిజంగా మనము చేసిన అపరాధాలను బట్టి, దోషాలను బట్టి, తప్పులను బట్టి, పొరపాట్లను బట్టి హృదయపూర్వకంగా ప్రార్థించి దేవుని సన్నిధిలో ఉపవాసంతో దేవుడికి మొర్రపెట్టి మనల్ని మనం కడుక్కుని శుద్ధులుగా చేయబడి ఆ తర్వాత ఆయన శరీరంలో, ఆయన రక్తంలో పాలిభాగస్తులు అవుతే మనం ఖచ్చితంగా ఆయనలో నిలిచి ఉంటాం. ఆయన ఖచ్చితంగా మనలో నిలిచి ఉంటాడు. ఖచ్చితంగా ఆయనలో నిలిచి ఉంటాం. ఒకవేళ ఇలాగా లేదు, ఉపవాసం లేదు, సరిగ్గా పరిపూర్ణంగా హృదయంతో పశ్చాత్తాపం కలగలేదు, దేవునికి ఆయాసకరమైన విధానం మన జీవితంలో ఉంది, అయినా సరే మనము దేవుని శరీరంలో, దేవుని రక్తంలో పాలిభాగస్తులు అయితే ఖచ్చితంగా దాని పర్యవసానము రోగాలని రాయబడింది, బలహీనతలని రాయబడింది, మరణం అని కూడా రాయబడింది కదా. కాబట్టి ఇప్పుడు మనము మరణం కోసం, రోగాల కోసం, బలహీనతల కోసం సిద్ధపడద్దు, కానీ దేవుడు మనలో నిలిచి ఉండేలాగున, మనము దేవునిలో నిలిచి ఉండేలాగున ఒక క్రమాన్ని పాటిద్దాము. అది చాలా ఆశీర్వాదం మనకి. సరే, మనం చదువుకుందాం.
ఎక్కడి నుంచి చదివాం? సంఖ్యాకాండం 1వ అధ్యాయం 47 నుంచి చదివితే మనకు కనబడుతున్న మాటలు జాగ్రత్తగా చదువుతుండగా జాగ్రత్తగా చూడండి. అయితే లేవీయులు తమ పితరుల గోత్రము చొప్పున వారితో పాటు లెక్కింపబడలేదు. సంఖ్యాకాండం అంటేనే అక్కడ ఒక కౌంటింగ్ జరిగింది కదండి. ముందు వచనాలన్నీ చదివితే ఒక కౌంటింగ్ జరిగింది. ఇశ్రాయేలీలు అందరినీ లెక్క పెట్టమన్నాడు. అయితే ఎవరిని లెక్కించలేదంట? ఇప్పుడు లేవీయులను లెక్కించలేదంట. లేవీ గోత్రములో వచ్చిన ప్రజలు ఎవరైతే ఉన్నారో, లేవీకి పుట్టిన సంతానము ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళు ఎవరూ లెక్కింపబడలేదు. చూడండి, లేవీయులకు జరిగింది ఏమిటంటే వారు ఇశ్రాయేలీల లెక్కలో చేర్చబడలేదు మొదటి నుంచి లాస్ట్ వరకు కూడా. అలాగే ఇశ్రాయేలీలకు ఇచ్చిన స్వాస్యమైన కనాను దేశంలో వాళ్ళకి స్వాస్యము దేవుడు ఇవ్వలేదు. అంటే వాళ్ళు ప్రజల్లో లెక్కల్లో లేనివారు, లేదంటే స్వాస్యం ఇవ్వలేదు కాబట్టి కనాను దేశంలో భూభాగాన్ని మిగతా గోత్రాల వారికి పంచి ఇచ్చాడు, కానీ ఈ లేవీ గోత్రం వారికి పంచి ఇవ్వలేదు. కాబట్టి వాళ్ళు లెక్కల్లో లేనివారా అంటే కాదు, ఒక ప్రత్యేకమైన లెక్కలో ఉన్నవారు. కాబట్టి వాళ్ళకి అందరిలాగా జరగలేదు, అందరిలాగా కౌంటింగ్లో వాళ్ళు లేరు. అలాగే అందరిలాగా ఆ కనాను దేశంలో భూభాగాన్ని స్వాస్యంగా దేవుడు వాళ్ళకి ఇవ్వలేదు. ఒక చోట అంటాడు, నేనే వారికి స్వాస్యము అని అంటాడు. దేవునికి స్తోత్రం. సరే, ఇక్కడ కౌంటింగ్లో ఈ గోత్రం వారిని లెక్కించలేదు. అయితే లేవీయులు తమ పితరుల గోత్రం చొప్పున వారితో పాటు లెక్కింపబడలేదు. నీవు లేవీ గోత్రమును లెక్కింపకూడదు, మిగతా 11 గోత్రాలను లెక్కించు, కానీ లేవీ గోత్రంలో పుట్టిన వారిని ఎవరిని లెక్కించవద్దు అని చెప్పాడు దేవుడు. అందుకే లెక్కించలేదు. మిగతా 11 గోత్రాల వారి టోటల్ సంఖ్యకు ఈ లేవీ గోత్రం వారి టోటల్ సంఖ్యను చేర్చడానికి వీలు లేదు అని చెప్పాడు. సాక్ష్యపు గుడారము అంటే ఏంటి? నీవు సాక్ష్యపు గుడారము మీదను, ఏంటండి సాక్ష్యపు గుడారము? సాక్ష్యపు గుడారానికి ఇంకో పేరుందా? ప్రత్యక్ష గుడారము. ప్రత్యక్ష గుడారాన్నే సాక్ష్యపు గుడారము అని కూడా బైబిల్లో రాయబడింది. కొన్ని చోట్ల సాక్ష్యపు గుడారం అని ఉంటుంది, కొన్ని చోట్ల ప్రత్యక్షపు గుడారం అని ఉంటుంది. రెండు ఒకటే. ప్రత్యక్ష గుడారం అంటే ఏంటి? దేవుని మందిరము కదండి. దేవుడి మందిరం అరణ్యములో దేవుడు వారికి ఆజ్ఞాపించాడు. సీనాయి పర్వతం దగ్గర దేవుడు వారికి ఆజ్ఞాపించాడు, నేను మీ మధ్య నివసించినట్లు మీరు నాకు ఒక పరిశుద్ధ స్థలమును ఏం చేయాలి? కట్టాలి అని చెప్పాడు. ఆ పరిశుద్ధ స్థలం పేరే ప్రత్యక్షపు గుడారము, ఆ పరిశుద్ధ స్థలం పేరే సాక్ష్యపు గుడారము. కాబట్టి నీవు సాక్ష్యపు గుడారం మీదను, అంటే ప్రత్యక్ష గుడారం మీదను, దాని ఉపకరణములన్నింటి మీదను, అంటే ఆ ప్రత్యక్ష గుడారంలో ఉన్న సామాన్లు, ఆ ప్రత్యక్షపు గుడారంలో ఉన్న ముఖ్యమైన సామాన్లు చెప్పండి, ముఖ్యమైన ఉపకరణాలు. ప్రత్యక్షపు గుడారములో ఉన్నటువంటి ముఖ్యమైన ఉపకరణాలు: మందసము, ఏంటండి, దీపవృక్షము, సముఖపు రొట్టెల బల్ల, ధూపవేదిక, బయట బలిపీఠం, అలాగే ఇత్తడి గంగాళం. ఇవేంటి? ప్రత్యక్షపు గుడారములో ఉంచబడిన చాలా పవిత్రమైన ఉపకరణములు. ఆ మందసం లోపల ఏం పెట్టబడాయి? మన్నా కొలిచిన, ప్రతిరోజు మన్నా కొలిచినప్పుడు ఏ పాత్రతో అయితే కొలిచారో ఆ కొలవబడిన పాత్ర మందసంలో పెట్టబడింది. అహరోను యాజకుడు, నేను ఈ సంతానములో అహరోను సంతానాన్నే యాజకులుగా నేను నియమించుకున్నానని దేవుడు రుజువు చేసినటువంటి అహరోను చేతికర్ర అందులో పెట్టబడ్డాయి. ఇంకా
10 ఆజ్ఞలు రాయబడిన 2 పలకలు ఏవైతే ఉన్నాయో ఆ 2 పలకలు కూడా మందసం లోపల పెట్టబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈ ఉపకరణాలు చాలా ముఖ్యమైన ఉపకరణాలు. దేవుడు వీటిని బలి అర్పణ అర్పించి రక్త ప్రోక్షణ ద్వారా ప్రతిష్ఠింపజేశాడు ఆదిలోనే. అలాగే ఇవి కాకుండా ఇంకా చాలా ఉపకరణాలు ఉన్నాయి. ఇంకా ఈ సామాన్లన్నింటినీ మోసే మోతకర్రలు ఉన్నాయి. అలాగే పైన ప్రత్యక్షం గుడారము పైన టాపుగా వేసినటువంటి తెరలు ఉన్నాయి, తోళ్ళు ఉన్నాయి. అలాగే దానికి కావలసిన మేకులు, దానికి కావలసిన ఇవన్నీ కూడా దారాలు, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉపకరణాలు అన్నమాట. ప్రత్యక్ష గుడారం యొక్క ఉపకరణములు. ఉపకరణములన్నింటి మీదను ఏ మందిరం ఉపకరణాలు అనబడినవన్నిటిలోనూ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలోనూ చేరిన వాటన్నిటి మీదను లేవీయులను నియమింపుము. లేవీయులను ఏం చేయమంటున్నాడు? వాటన్నిటి మీద నియమింపుము. అంటే ఇప్పుడు ఈ ఉపకరణాలన్నీ ఎవరి అండర్లో ఉండాలి? లేవీయుల అండర్లో ఉండాలి. ఈ ఉపకరణాలన్నీ ఎవరు మోయాలి? లేవీయులు మోయాలి. ఈ ఉపకరణాలన్నీ ఎవరు కాపాడాలి? లేవీయులు కాపాడాలి. ఇవన్నీ కూడా మనకు తెలుసు, అన్నీ బంగారముతో ఇత్తడితో తయారు చేయబడినవి, చాలా విలువైనవి, అంతకన్నా చాలా పవిత్రమైనవి. దాన్ని వీళ్ళ తప్ప వేరే ఇశ్రాయేలీల గోత్రంలో వాడు ఎవడైనా సరే, వేరే వాడు ఎవడైనా సరే, ఈ లేవీయులు తప్ప మిగతా వారిలో ఎవ్వడూ కూడా వాటిని ముట్టుకోవడానికి వీల్లేదు. ముట్టుకుంటే మరణశిక్ష పొందవలెను అని రాయబడింది. ఏం చేయాలి? ఒకవేళ మిగతా 11 గోత్రాల్లో వాడు ఎవడైనా సరే ఒకవేళ ముట్టుకుంటే కనుక ఏం చేయాలట? వెంటనే దాన్ని నిరూపణ చేసి నిజంగానే వాడు ముట్టుకున్నాడని మోషే గారు, అలాగే అహరోను గారు, అలాగే న్యాయాధిపతులు నిరూపణ చేసి వెంటనే రాళ్లతో కొట్టి చంపేయాలి. మరణశిక్ష. అన్యులు సమీపించిన ఎడల వారు మరణశిక్ష పొందుదురు. ఈ లేవీయులు తప్ప ఇంకా 11 గోత్రాల్లో వాడు ఎవడో కూడా ముట్టుకోవడానికి వీల్లేదు. లేదంటే ఈ టోటల్ ఇశ్రాయేలీల్లో కాకుండా వేరే అన్యుడు ఎవడైనా కూడా ముట్టుకోవడానికి వీలు లేదు. చదువుదాం. దిగవలసిన వారే ఇందరు. ఎక్కడున్నాం మనం? నియమింపుము. 50వ వచనం. వారే మందిరమును దాని ఉపకరణములన్నింటినీ వారే మోయవలను. మనకు తెలుసు, ఈ మొట్టమొదటిగా మందిరం ఎప్పుడు కట్టబడింది? మొట్టమొదటిగా కట్టబడిన మందిరం ఏది? ప్రత్యక్ష గుడారం. ప్రత్యక్ష గుడారం ఎక్కడ కట్టబడింది? ఎప్పుడు కట్టబడింది? అరణ్య ప్రయాణ కాలంలో కట్టబడింది కదండి. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి కనాను దేశానికి బయలుదేరి వచ్చినప్పుడు దారిలో మొట్టమొదటిగా ప్రత్యక్ష గుడారాన్ని, నేను నివాస స్థలమైన ఒక పరిశుద్ధ స్థలాన్ని, ప్రత్యక్ష గుడారాన్ని మీరు నియమించాలి, కట్టాలి అని దేవుడు చెప్పాడు. అది ఏ కొలతలతో కట్టాలో, ఏ యాంగిల్లో కట్టాలో, అది కట్టేటప్పుడు దానికి వాడవలసిన సామాన్లు ఏంటో, ఆ సామాన్లు మొయ్యవలసిన వారెవరో, ఆ మందిరంలో సేవ చేయవలసిన వారెవరో, ఆ మందిరంలో యాజకత్వం చేయవలసిన వారెవరో అన్నీ కూడా దేవుడు మోషేకు తెలియపరిచాడు. మోషేకు దేవుడు తెలియపరిచినట్లుగానే ప్రత్యక్ష గుడారాన్ని మొట్టమొదటిగా వాళ్ళు ప్రయాణ కాలంలో కట్టడం జరిగింది. అయితే మనకు తెలుసు, ఒక చోట కట్టబడిన ఆ మందిరం అక్కడే ఉండిపోలేదు. ఎందుకంటే వీళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు. దేవుని మేఘం కిందకి దిగి వచ్చినప్పుడు మందిరాన్ని కట్టేవారు. ఆ మేఘం కింద ఎంతకాలం అయితే ఉందో అంతకాలం మందిరాన్ని అక్కడ ఉంచేవారు. ఇంకా ప్రయాణంలో వీళ్ళు ముందుకు సాగేవారు కాదు. ఆ మందిరంలో దేవుణ్ణి ఆరాధించడం, దేవునికి బలి అర్పించడం, దేవుని సేవించడం అవన్నీ కూడా ఆచరించేవారు. మళ్ళా మేఘం పైకి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో అప్పుడు మందిరాన్ని ఏ పార్టుకు ఆ పార్టు మళ్ళీ విప్పేయాలి. ఏ పార్టుకు ఆ పార్టు మందిరాన్ని విప్పే పని ఎవరిది? లేవీయులది. ఏ పార్టుకు ఆ పార్టు మళ్ళా మందిరాన్ని నిర్మించే పని ఎవరిది? లేవీయులు. దానికి సంబంధించిన ఉపకరణాలన్నీ కూడా కాపాడవలసిన పని ఎవరిది? లేవీయులు. దానికి సంబంధించిన ఉపకరణాలన్నీ మోసే పని ఎవరిది?
లేవీయులది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈ విధంగా వీళ్ళ ప్రయాణ కాలంలో మందిరాన్ని వేయడం తీయడం అనేది జరిగేది. అలాగే 40 సంవత్సరాలు కూడా ప్రయాణ కాలంలో మందిరాన్ని వేయడం తీయడం అనే పని జరిగినప్పుడు దానికి సంబంధించిన సేవ అంతా ఎవరు చేయాలి? లేవీయులే చేయాలి. అయితే ఈ ప్రయాణ కాలం తర్వాత లేవీయులు ఉన్నారా? ప్రయాణం అయిపోయిన తర్వాత పర్మనెంట్గా మందిరాన్ని ఏ ఊరిలో ఏ పట్టణంలో నిర్మించారు? ఇశ్రాయేలీయులు కనాను దేశం వచ్చిన తర్వాత పర్మనెంట్గా ఎక్కడండి? పర్మనెంట్గా ఎక్కడ? హన్నా ఎక్కడ మందిరానికి వెళ్ళి? షిలోహు, కనాను దేశంలో షిలోహు అనే పట్టణంలో పర్మనెంట్గా మందిరాన్ని, ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించారు. ఎందుకంటే అప్పటికి వాళ్ళు కనాను దేశం వెళ్ళిపోయారు. షిలోహులో మందిరాన్ని కట్టమని దేవుడు ఆజ్ఞాపించాడు. ఆ షిలోహులో పర్మనెంట్గా మందిరాన్ని కట్టడం అనేది జరిగింది. అక్కడ దేవుణ్ణి ఆరాధించడం అనేది జరిగింది. అయితే పర్మనెంట్గా షిలోహులో మందిరాన్ని కట్టిన తర్వాత, లేదంటే ఇశ్రాయేలీలు కనాను దేశం వెళ్ళిన తర్వాత లేవీయులు ఉన్నారా లేరా? లేవీయులు ఉద్యోగం ఉందా లేదా? ఊడిపోయిందా? ఏంటండి చెప్పాలి. తర్వాత కాలంలో లేవీయులు ఉన్నారా లేదా? తర్వాత కాలంలో లేవీయులు సేవ చేశారా లేదా? తర్వాత కాలంలో లేవీయులు అన్నవారు అలా కనబడ్డారా? ఇంకా వాళ్ళ ఉద్యోగాలు పీకేసి వాళ్ళని దేవుడు రోడ్డుని పడేసాడా? ఏంటండి బైబిల్ జాగ్రత్తగా చదివితే వాళ్ళు తర్వాత కాలంలో ఉన్నారని తెలుస్తుంది. మన మొఖాలకు బైబిల్ చదవడం మాత్రం తెలుసు, కానీ జాగ్రత్తగా చదవడం మనకు తెలియదు. ఏదో రోజుకి 4 అధ్యాయాలు చదివేయాలని ఒక టార్గెట్ ఏదో ఒక అనుకుంటాం. క్రైస్తవ్యం మొదలెట్టినప్పుడు రోజుకి 4 అధ్యాయాలు చదివేయాలి, రోజుకి 3 అధ్యాయాలు చదివేయాలని ఒక అనుకున్నాం. అంతే. అది అనుకున్నది ప్రకారంగా రోజుకి 3 చదివేసానా లేదా, 4 చదివేసానా లేదా అనే చూసుకుంటాం తప్ప ఇంతకీ చదివిన అధ్యాయాల్లో ఉన్న విషయాలు ఏ రోజుకి ఆ రోజు గ్రహించుకుంటున్నామా లేదా, చదివిన అధ్యాయాల్లో మనం గ్రహించుకున్న విషయాలు గుండెల్లో పెట్టుకుని మర్చిపోకుండా వాటిని జ్ఞాపకం పెట్టుకుంటున్నామా లేదా అని మనం ఆలోచించం. కానీ చదవడం అనే పని, ధ్యానించడం అనే పని ఎందుకు చేయాలంటే మర్చిపోవడం కోసం కాదు. ఖచ్చితంగా అందులో ఉన్న లేఖనాల్లో ఉన్నటువంటి విషయాలు ఎందులో ఉండాలి? మన హృదయంలో ఉండాలి. ఎందులో ఉండాలండి? మన హృదయంలో ఉండాలి. తర్వాత కాలంలో లేవీయులు ఉన్నారు, తర్వాత కాలంలో లేవీయులు సేవ చేశారు, తర్వాత కాలంలో కూడా దేవుని సేవలో వాళ్ళు వాడబడ్డారు. పర్మనెంట్గా మందిరాలు కట్టబడిన కాలంలో కూడా దేవుని లేవీయులుగా ఉన్నవారు ఏ పని అయితే స్టార్టింగ్లో దేవుడు అప్పగించాడో ఆ పని వాళ్ళు కొనసాగించారు. వాళ్ళు ఏం చేశారండి? కొనసాగించారు. ఇప్పుడు మనం చూసాం కదా, మోషే అహరోన్లు ఏ గోత్రానికి చెందినవారు? మోషే అహరోను ఏ గోత్రానికి చెందినవారు? లేవీ గోత్రానికి చెందినవారు కదా. ఎందుకంటే లేవీకి పుట్టినటువంటి కుమారుల్లో కహాతు అనబడినటువంటి వాడు ఉన్నాడు. ఆ కహాతుకి ఎవరు? ఇందాక అక్కడ చూస్తాం, అతనికి పుట్టాడు. కాబట్టి వీళ్ళిద్దరూ కూడా ఎవరి ఏ వంశానికి, ఏ గోత్రానికి చెందినవారు? లేవీ గోత్రానికి చెందినవారు. లేవీ గోత్రానికి చెందిన ఇద్దరిలో యాజకత్వం చేయడానికి దేవుడు నియమించుకున్నటువంటి వాడు ఎవరు? అహరోను. మోషే నాయకత్వం చేయడానికి నియమించబడ్డాడు, అహరోను యాజకత్వం చేయడానికి నియమించబడ్డాడు. మోషే యాజకుడు కాదు. మోషే యాజకుడా? మోషే యాజకుడు కాదు, కానీ అహరోను యాజకుడు. అహరోను కుమారులు యాజకులు. అహరోను సంతానంలో వచ్చిన వారు అందరూ యాజకులు. సరే, నియమింపవలను. చదవండి. వారే మందిరమును దాని ఉపకరణములన్నింటినీ మోయవలను. వారు మందిరపు సేవ చేయుచు దాని చుట్టూ దిగవలసిన వారై ఉందరు. మందిరపు సేవ ఎవరు చేయాలి? ఈ లేవీయులే చెయ్యాలి. మందిరపు పని అంతా ఈ లేవీయులే చెయ్యాలి. మిగతా 11 గోత్రాల వారు ఎవ్వరూ కూడా మందిరానికి సంబంధించిన పని ఏది చేయడానికి వీల్లేదు. మిగతా 11 గోత్రాల్లో ఎవరూ కూడా ఈ మందిరానికి సంబంధించిన ఉపకరణాలు చిన్నది కానీ పెద్దది కానీ ఏది కూడా ముట్టుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే అంతకుముందే వీటన్నిటినీ బలి అర్పించి ఆ రక్తంతో ఏం చేశాడు? ప్రతిష్ఠించాడు దేవుడికి.
ఈ ఉపకరణాలన్నిటినీ కూడా ఏం చేయమన్నాడు దేవుడు? నాకు బలి అర్పించి ఆ రక్తంతో వాటిని నాకు ప్రతిష్ఠించంటే మోషే ఆ విధంగానే ఆ ఉపకరణాలన్నిటినీ కూడా దేవుడికి ప్రతిష్ఠించాడు. ఒకసారి దేవుడికి ప్రతిష్ఠించబడింది ఏదైనా సరే అది ప్రతిష్ఠితమైనది, పవిత్రమైనది, ప్రత్యేకమైనది. కాబట్టి అది చాలా పవిత్రంగా ఉండాలి. అలాగే మనం కూడా దేవునికి ఏమయ్యాము? ప్రతిష్ఠించబడ్డాం. మనం కూడా ఏమయ్యాం? దేవుడికి ప్రతిష్ఠించబడ్డాం. దేవుడు ప్రతిష్ఠిత జనము అని ఉంటుంది ఇశ్రాయేలీల గురించి. అలాగే సంఘం కూడా ఎవరు? దేవుని ప్రతిష్ఠిత జనము, లోకంలో నుండి వేరు చేసుకున్న జనము, లోకంలో నుండి ప్రత్యేకించుకున్న జనము, తన బిడ్డలుగా దేవుడు మనకు అధికారం ఇచ్చిన జనం మనం. కాబట్టి మనం ఏమయ్యాం? దేవుడికి ప్రతిష్ఠించబడ్డాం. దేవుడిని మన హృదయంలో ప్రతిష్ఠించుకుందాం. మనం ఆయనకి పిల్లలం అయ్యాము, ఆయన మనకు దేవుడు అయ్యాడని రాయబడి చాలా చోట్ల ఉంటుంది. మీరు నా ప్రజలయ్యుందురు, నేను మీకు దేవుడినయ్యుందును అని చాలా చోట్ల ఉంటుంది. కాబట్టి ఇప్పుడు సంఘం కూడా ఏమయ్యారు? దేవుడికి ప్రతిష్ఠించబడ్డాం. దేనితో ప్రతిష్ఠించబడ్డాం? రక్త ప్రోక్షణతో ప్రతిష్ఠించబడ్డాం. ఎవరి రక్తంతో? యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తముతో కడగబడి శుద్ధులుగా చేయబడి మనము దేవునికి ప్రతిష్ఠించబడ్డాం. కాబట్టి మనం చాలా పవిత్రమైన వారము, పరిశుద్ధమైన వారము. కాబట్టి మనము చాలా పవిత్రంగా, పరిశుద్ధంగా దేవుడు మనల్ని చేశాడు. కాబట్టి మనం చనిపోయే వరకు మనం చాలా పవిత్రంగా, పరిశుద్ధంగా జీవించాలి. ఒకవేళ దేవునికి ప్రతిష్ఠించబడిన నీవు తండ్రి అయిన దేవుడికి కుమారుడుగాను, కుమార్తెగాను, యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా ప్రతిష్ఠించబడిన నీవు ఒకవేళ ప్రతిష్ఠించబడ్డాను, పవిత్రమైన వాడను, పవిత్రమైన దానను అన్న సంగతి మర్చిపోయి దేవుని భయం లేకుండా దేవుని ఆలయముగా నేను ఉన్నాను, నాలో దేవుని ఆత్మ నివసించుచున్నది, నేను ఆయన ఆలయముగా ఉన్నాను అని గుర్తు లేకుండా, దేవుని భయం లేకుండా ప్రత్యేకంగా పవిత్రంగా ఉండవలసిన మనము, దేవుడికి ప్రతిష్ఠించబడిన మనము ఒకవేళ ఏ కారణం చేతైనా మనముగా అపవిత్రమైన ప్రతిష్ఠితను మనం కోల్పోయినా, లేదంటే వేరే మనుషుల వలన మనం ప్రతిష్ఠితను కోల్పోయినా, వేరే మనుషుల వలన మనం అపవిత్రమైపోయినా, లేదంటే మనంతట మనమే ప్రతిష్ఠించబడిన వారు అన్న సంగతి మర్చిపోయి అపవిత్రులంగా మారిపోతే దానికి వచ్చే శిక్ష ఏంటి? దానికి వచ్చే శిక్ష ఏంటి? ఎవడైనా ముట్టుకుంటే, వీళ్ళ కాకుండా ఎవడైనా ముట్టుకుంటే ఏంటి మనకొచ్చే శిక్ష? నోరు రావట్లేదు. అన్నీ బాగానే వస్తాయి, మరణం అనేది ఎప్పుడు నోరు రాదు ఏంటండి? ఒకవేళ మనల్ని మనమే అపవిత్రపరుచుకుని, మనల్ని మనమే ప్రతిష్ఠిత జనమైన మనంగానే ఒకవేళ మన ప్రత్యేకతను మనం విడిచిపెడితే, కోల్పోతే, అపవిత్రమైనటువంటి కార్యాలను చేసి, అపవిత్రమైన పాపాలు చేసి అపవిత్రులు అయిపోతే వాడు ఎవడైనా సరే మరణశిక్ష పొందక తప్పదు. అంటే వాడు రెండవ మరణానికి వెళ్ళిపోవలసిందే. వాడు ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోవలసిందే. వాడు నరకములో వేదన, ఒక అన్యుడిలాగా, ఒక అవిశ్వాసిలాగా, ఒక పాపిలాగా, ఆ ప్రతిష్ఠించబడి ఆ ప్రతిష్ఠితను కోల్పోయిన వాడు కూడా ఆ విధంగానే ఆ నరకంలో శిక్ష అనుభవించవలసిందే. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి మనం ప్రతిష్ఠించబడ్డాము అన్న సంగతి మర్చిపోవద్దు. ఏ రూపంగానూ మన పవిత్రతను కానీ, మన పరిశుద్ధతను కానీ మనము ఎట్టి పరిస్థితుల్లోనూ పోగొట్టుకోకుండా జీవిద్దాము, నిత్య జీవాన్ని సంపాదించుకుందాం. ఒకవేళ మనం పోగొట్టుకున్నామా, నిత్య జీవం పోయింది, నిత్య నరకము అనుభవించవలసిన అవసరం మనకి ఉంటుంది. సరే చదవండి. వారు మందిరపు సేవ చేయొచ్చు, దాని చుట్టూ దిగవలసిన వారై ఉందరు. మందిరం సాగిపోయినప్పుడు అంటే ఎప్పటికప్పుడు మందిరం ఇప్పేయడం, మళ్ళీ వేయడం, మళ్ళీ ఇప్పడం, మళ్ళీ వేయడం, మందిరం సామాన్లన్నీ కూడా మరి మోసుకుంటూ వెళ్తున్నప్పుడు, మందిరం సాగబోయినప్పుడు లేవీయులే ఎవరు విప్పాలి? లేవీయులే విప్పాలి. మళ్ళీ మేఘం కిందకి దిగొస్తే మళ్ళీ మందిరాన్ని ఎవరు తయారు చేయాలి? లేవీయులే మళ్ళీ దాన్ని సెట్ చేయాలి. లేవీయులే దాన్ని మళ్ళీ వేయాలి. ఒకవేళ మేఘం పైకి వెళ్ళిపోతే మళ్ళీ ఎవరు విప్పాలి? లేవీయులే దాన్ని విప్పాలి. నేను విప్పుతానని ఇంకొకడు ఎవడో, మిగతా గోత్రంలో వాడు ఎవడో రావడానికి వీల్లేదు.
నేను కడతాను, మందిరాన్ని మీరు కడుతున్నారు కదా, నేను కడతాను, నేను పరిచర్య చేస్తాను, ఇది దేవుని పని కదా, దేవుని మందిరం కదా, ఆ దేవుని మందిరం పని నేను చేస్తానని చెప్పి మిగతా గోత్రంలో 11 గోత్రాల్లో వాడు ఎవడైనా ఆవేశం ఎక్కువైపోయి ఒకవేళ వెళ్ళి ఆ పరిచర్య చేసినా లేదంటే ఆ సామాన్లు ముట్టుకున్నా వెంటనే వాడు మరణశిక్ష పొందవలసిందే. వెంటనే వాడిని రాళ్లతో కొట్టి చంపేయాలి. ఆ పని ఎవరు చేయాలి? లేవీయులే చెయ్యాలి. ఇశ్రాయేలీయులు అన్యుడు చదవండి. సాగబోయినప్పుడు లేవీయులే దాన్ని విప్పవలను, మందిరం దిగినప్పుడు లేవీయులే దాన్ని వేయవలను. అన్యుడు సమీపించిన ఎడలవాడు మరణశిక్ష. ఇక్కడ అన్యుడు అంటే ఇశ్రాయేలీలు 12 గోత్రాలు కాకుండా అన్యులు అనుకోకండి. ఇక్కడ ఈ సబ్జెక్టులో లేవీ గోత్రం వాడు కానీ వేరే గోత్రం వాడు ప్రతి ఒక్కడు కూడా ఇక్కడ ఈ సబ్జెక్టులో అన్యుడు. కాబట్టి మిగతా వాడు మేరేవాడు ఎవడో ముట్టుకోవడానికి వీల్లేదు, ఎవరు ఆ సేవ ఆ పరిచయం చేయడానికి వీల్లేదు. లేవీయులు సాక్ష్యపు గుడారం చుట్టూ దిగవలను. ఇప్పుడు వీళ్ళ పని ఏంటి? వాళ్ళు సాక్ష్యపు గుడారమును లేదంటే ప్రత్యక్ష గుడారమును కాపాడవలను. ఆ గుడారాన్ని వేసే పని వీళ్ళదే, ఆ గుడారాన్ని తీసే పని వీళ్ళదే, ఆ గుడారాన్ని కాపాడే పని వీళ్ళదే. ఆ గుడారం చుట్టూ ఉండవలసినటువంటి సెక్యూరిటీగా చుట్టూ ఉండవలసిన పని వీళ్ళదే. ఆ గుడారంలో దేవుడు ప్రతిష్ఠించుకున్న సామాన్లు ఏవైతే ఉన్నాయో ఉపకరణాలు, ఆ ఉపకరణాలన్నిటినీ కూడా మోసే పని వీరిదే, ఆ ఉపకరణాలను కాపాడే పని వీరిదే, ఆ ఉపకరణాలను శుభ్రపరిచే పని వీరిదే. ఆ ఉపకరణాలన్నీ జాగ్రత్తగా దొంగిలించబడకుండా లేదంటే అపవిత్రం అవ్వకుండా వాటిని చాలా జాగ్రత్తగా కాపాడవలసిన పని ఎవరిది? లేవీయులదే. 2 చేతులు పైకి స్తోత్రాలు చెప్దాం, గట్టిగా చెప్దామా? హల్లెలూయా. ఇంకా గట్టిగా చెప్దాం, హల్లెలూయా. మంచిది. కాబట్టి అదనమాట లేవీయుల ఉద్యోగం. తర్వాత చదువుదాం 3వ అధ్యాయం సంఖ్యాకాండం 5 నుంచి చదువుదాం. చూడండి, మనం 3వ అధ్యాయము 5 నుంచి చదివితే ఈ అధ్యాయం అంతట్లో కూడా చాలా అద్భుతంగా వాళ్ళు చేయవలసిన పనులన్నీ కూడా రాయబడ్డాయి. 3వ అధ్యాయం 5వ వచనం నుంచి బైబిల్లో ఉన్నవారు అందరూ ఆ బైబిల్లో చదవబడుతున్న లేఖనాలను జాగ్రత్తగా పరిశీలనగా చూడండి. 3వ అధ్యాయం 5 నుంచి చదవండి. లేవీ గోత్రికులను తీసుకుని వచ్చి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు వీళ్ళ ఉద్యోగంలో ఇంకొక ఉద్యోగం కూడా ఉంది. ఏంటి? వీళ్ళు యాజకుడైన అహరోనుకి పరిచారకులు. వీళ్ళందరి మీద హెడ్ ఎవరు? అహరోను కొడుకులు. అలాగే వాళ్ళకి వీళ్ళ ఏంటి? పరిచారకులు. యాజకులకి వీళ్ళేంటి? పరిచారకులు అంట. లేవీ గోత్రికులను తీసుకుని వచ్చి వారు అతనికి పరిచారకులుగా ఉన్నట్లు అహరోను ఎదుట. కాబట్టి ఈ లేవీలందరూ ఎవరి అండర్లో ఉండాలి? యాజకుడిగా ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం ఎప్పటికప్పుడు ఆ యాజకుడు అండర్లోనే ఉండాలి. యాజకుడు మారుతూ ఉంటాడు. ఒక యాజకుడు చనిపోతే అతని కొడుకు యాజకుడిగా అవుతాడు. ఆ తర్వాత అతని కొడుకే అండర్లో ఉండాలి. ఆ తర్వాత అతడు చనిపోయి అతని కొడుకు యాజకుడిగా ఉంటే మళ్ళీ అతని అండర్లో కూడా ఉండాలి. ఏళ్ళో వంశాలు మారుతూ ఉంటాయి, ఏళ్ళో తరాలు మారుతూ ఉంటాయి, కానీ వాళ్ళకి పరిచారకులు ఎవరు? అహరోనుకు పరిచారకులుగా ఉండవలను. వారు ప్రత్యక్షపు గుడారం ఎదుట మందిరపు సేవ
అహరోనుకు పరిచారకులు అంటే అహరోను యొక్క పర్సనల్ పనులన్నీ చేయవలసిన వారు కాదు. అహరోను ఏ పని చెప్తే ఆ పని చేయడానికి నియమించబడ్డవారు కాదు. అహరోను కుటుంబానికి సంబంధించిన పనులు, అహరోను వేరే పనులు, మామూలు భౌతిక పనులు ఏవైతే చెప్తాడో ఆ పనులు చేయమంటే చేయడానికి నియమించబడలేదు పరిచారకులుగా. దేవుని సేవ నిమిత్తము అహరోనుకు పరిచారకులుగా నియమించబడ్డారు. దేవుని యొక్క సేవకు సంబంధించిన పరిచర్యే వీరు చెయ్యాలి. ప్రత్యక్ష గుడారం ఎదుట మందిరపు సేవ చేయవలను. వారు కాపాడవలెను. దేన్ని కాపాడాలని ఇందాక చదివినప్పుడు ప్రత్యక్షపు గుడారమును దాని ఉపకరణములను కాపాడవలను. మందిరపు సేవ చేయుటకు ప్రత్యక్ష గుడారం యొక్క ఇక్కడ ప్రత్యక్షపు గుడారం అని ఉంది. ఇందాక చదివిన అధ్యాయంలో ఏమనుంది? సాక్ష్యపు గుడారం ఉంది. ఆ సాక్ష్యపు గుడారం వేరు, ప్రత్యక్ష గుడారం వేరు అని అనుకోకండి. అది ఇది ఒకటే. వారే కాపాడవలెను. ఈ లేవీలందరినీ కూడా ఎవరికి అప్పగించాలి? అహరోను కుమారులకు అప్పగించాలి. అహరోను కుమారులు దేవుని సేవ నిమిత్తము ఏ పని అయితే చెప్తారో ఆ పని అంతా కూడా ఎవరు చెయ్యాలి? ఈ లేవీలే చెయ్యాలి. మందిరానికి సంబంధించిన సేవ అంతా కూడా ఎవరు చెయ్యాలి? లేవీలే చెయ్యాలి. వీళ్ళకి లీడర్స్ ఎవరు అంటే అహరోను కొడుకులు. వశము ఇప్పుడు ఈ లేవీ గోత్రికులందరూ కూడా, ఈ లేవీలందరూ కూడా ఎవరు వశం చేయబడ్డారట? అహరోను వశము చేయబడ్డారు. అహరోను కుమారులు వశము చేయబడ్డారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అహరోను ఎవరు వశం చేయబడ్డాడు? ఇప్పుడు ఈ లేవీలందరూ అహరోను వశం చేయబడ్డారు. అహరోను ఎవరు వశం చేయబడ్డాడు? దేవుని వశం చేయబడ్డాడు. అంటే దేవుడు ఏది చెప్తే అది అహరోను చెయ్యాలి. అహరోను ఏది చెప్తే అది దేవుని సేవ నిమిత్తము అది ఎవరు చెయ్యాలి? వీళ్ళు చేయాలి. దేవుడికి పరిచారకుడు ఎవరు? అహరోనుకు పరిచారకులు ఎవరు? లేవీలు. అంటే వీళ్ళు లేవీలు అంటే దేవుని పరిచారకులే తప్ప అహరోను పరిచారకులు కాదు. సేవ నిమిత్తము పరిచారకులే కానీ పర్సనల్గా పరిచారకులు కాదు. చదవండి. ఇప్పుడు మనం చూసాము, కహాతు సంతానంలో నుంచి అహరోను వచ్చాడు కదండి. కహాతు సంతానం నుంచి అహరోను వచ్చాడు. అహరోను యాజకుడిగా దేవుడి చేత ప్రతిష్ఠించబడ్డాడు. అహరోను కొడుకులు యాజకులుగా ప్రతిష్ఠించబడ్డారు. కహాతు సంతానం కాకుండా ఇంకో 2 సంతానాలు ఉన్నాయి. ఎవరాళ్ళు? మెరారీ సంతానం, అలాగే గెర్షోను సంతానం. మరి ఈ 2 సంతానాల వాళ్ళు ఈ కహాతు సంతానంలో వచ్చినటువంటి అహరోను కొడుకులకి లోబడి ఉండాలి, పరిచారకులుగా ఉండాలి. మరి ఈ 2 సంతానం వారికి కోపం రాలేదంటారా? మేము ముగ్గురు అన్నదమ్ములు బిడ్డలం. అందులో ఈ అహరోను కొడుకులు యాజకులు వీళ్ళకి ప్రత్యేకం, వాళ్ళ అండర్లో మేము ఉండాలి. మేమెందుకు ఇచ్చేయకూడదు? మాకెందుకు ఇవ్వలేదు ఆ పోస్టు అని మా సంతానంలోంచి ఎవరినన్నా లేపుకో, దేవుడు అహరోను స్థానంలో పెట్టచ్చు కదా అనేసి మెరారీ సంతానంలో వాడు ఎవడు లెగలేదు. అలాగే గెర్షోను సంతానంలో వాడు కూడా ఎవడు లెగలేదు కదండి. చూడండి, ఈ 3 గోత్రాల వారు లేవీయులు, మళ్ళీ ఈ 3 గోత్రాల్లో ఈ 3 వంశాల వాళ్ళు లేవీయులు, మళ్ళీ ఈ 3 వంశాల్లో కహాతు వంశంలో నుంచి వచ్చిన అహరోనే మళ్ళీ యాజకుడు, అహరోను కుటుంబమే యాజకులు. తర్వాత అహరోను వంశంలో ఇంకెవరైతే వచ్చారో వాళ్ళే యాజకత్వం చెయ్యాలి. ఈ మిగతా వాళ్ళందరూ పరిచారకులు. మిగతా వాళ్ళందరూ కూడా ఈ యాజకులకి పరిచారకులు. ఈ యాజకులు ఏం చెప్తే అది చెయ్యాలి. ఎక్కువ తక్కువ అన్న అది అక్కడ సబ్జెక్టు కనబడలేదు.
ఎక్కువ తక్కువ అని వచ్చిందా? కనబడలేదు. వచ్చింది ఒకసారి. ఎవరు లేపారో చెప్పగలరా? మోషే కాలంలో అహరోను విషయంలోనూ యాజకత్వం విషయంలోనూ ఒకడు లేచాడు. అతడు లేవీయుడే అంటే ఈ ముగ్గురు సంతానం వంశంలో ఏదో ఒక వంశంలో పుట్టినవాడు అనమాట. ఆ కోరాహు అన్నవాడు కొంతమందిని లేపుకొని లేచాడు. దేని గురించి? యాజకత్వం గురించి. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, వీళ్ళ మధ్యలో ఈ భేదం రాలేదా? వీళ్ళ మధ్యలో మాకు మేమేం తక్కువ, మేము యాజకత్వం చేస్తామని అనలేదంటే అందరూ అనలేదు. కానీ 40 సంవత్సరాల్లో ఎప్పుడూ అలాగ లేగలేదు. కానీ ఒకనొక టైంలో ఒకడు లెగిశాడు, యాజకత్వము మీరు కోరుకుంటున్నారు, దాన్ని దేవుడు అహరోను వంశస్థులకు ఇచ్చాడు. మీరు లేవీయులు, దేవుని సేవ మీరు చేయవలసిన వారై ఉండి మీరేం చేశారు? యాజకత్వం కోరుచున్నారు. కానీ దేవుడు స్పష్టంగా యాజకత్వం ఎవరు చేయాలని చెప్పాడు? అహరోను వంశస్థులే యాజకత్వం చేయాలని. కోరాహు, దాతాను, అబీరాము, ఓను అన్న నలుగురు రెడీ అయ్యారు. ఈ నలుగురు కలిసి ఒక 250 మందిని పెద్దల్ని, ఇశ్రాయేల్ పెద్దల్ని రెడీ చేసుకున్నారు. వీళ్ళందరూ కూడా మోషే అహరోను మీద తిరుగుబాటు చేశారు. దేని నిమిత్తము? యాజకత్వం నిమిత్తము. యాజకత్వం కావాలని ఇచ్చాడా దేవుడు? పోన్లే, ఇప్పటి వరకు మీరు చేశారు కదా, వాళ్ళు అడుగుతున్నారు కదా, కోరాహుకి ఇచ్చేస్తాను యాజకత్వం అని. కోరాహు సంతానానికి ఇచ్చాడా? ఏమిచ్చాడు కోరాహుకు, కోరాహు సంతానానికి? మరణము ఇచ్చాడు. అది కూడా భూమి మీద మనుషులకు సంభవింపబో మరణం వంటిది కాదు. వారి కుటుంబాలు, వారి గృహాలు, వారి పశువులు నివసిస్తున్నటువంటి స్థలములో కింద ఉన్న భూమి రెండుగా విడిపోయి ప్రాణాలతోనే వారు పాతాళంలోనికి వెళ్ళిపోయే అతి ఘోరమైన మరణాన్ని దేవుడిచ్చాడు. అలాగే వారికి సపోర్ట్ చేసినటువంటి వారు అందరినీ కూడా దేవుడు అగ్ని కురిపించి కాల్చివేశాడు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇందులోనే ఈ విధంగా ఈ ముగ్గురు సంతానంలోనే ఒకానొక సమయంలో ఒకళ్ళు లేచి వాడు కొంచెం మనుషుల్ని కూడబెట్టుకుని ఇస్తే దేవుడు ఒప్పుకోలేదు. ఎందుకంటే యాజకత్వం చేయడానికి దేవుడు ఎన్నుకున్నటువంటి వారు ఎవరంటే, నిర్గమాకాండం 28వ అధ్యాయం 1 నుంచి చదవండి ఒకసారి. నిర్గమాకాండం 28:1 నుంచి. నాకు యాజకత్వము, 2 చేతుల పైకి స్తోత్రాలు చెప్పు, గట్టిగా చెప్దాం. హల్లెలూయా. నాకు చేయుటకై నీ సహోదరుడైన, అంటే మోషే సహోదరుడు అహరోనును అతని కుమారులను, అనగా నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు కాబట్టి అక్కడ మనం చూస్తే అధ్యాయములో దేవుడు యాజకత్వం చేయడానికి అహరోను సంతానాన్ని ప్రతిష్ఠించుకున్నాడు. ఇంకా ఆ సంతానము వారు తప్ప యాజకత్వం మిగతా వారు ఎవరు చేయకూడదు. కానీ యాజకత్వం చేయకపోయినా లేవీయులు అనబడినటువంటి వారి ముందు ఏమని కనబడుతుంది? యాజకులైన లేవీయులు అని ఉంటుంది. అంటే మిగతా వారు కూడా యాజకులే, మిగతా వారు కూడా దేవుని దృష్టికి యాజకులే. కానీ వాళ్ళ పని వేరు, వీళ్ళ పని వేరు. వీళ్ళ పని వేరు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ గోత్రంలో ఇంత జరిగింది. తర్వాత ఇక్కడికి వద్దాం. సంఖ్యాకాండం 3వ అధ్యాయం. ఎక్కడున్నాం మనం? కాగా నీవు 9 నుంచి చదువుదాం. నీవు లేవీయులను అహరోనుకును అతని కుమారులకును అప్పగింపవలను, వారు ఇశ్రాయేలీల్లో నుండి అతని వశము చేయబడిన వారు నడుచుకుందరు. వాడు మరణశిక్ష
పొందును. ఉమ్, ఉమ్. అసలు ఈ లేవీయులను దేవుడు ఎందుకు ప్రతిష్ఠించుకున్నాడో, ఈ లేవీయుల్ని దేవుడు యాజకత్వం చేయడానికి, దేవుని మందిరపు సేవ చేయడానికి, దేవుని పరిచర్య చేయడానికి దేవుడు అసలు ఈ లేవీయుల్ని ఎందుకు ఎన్నుకున్నాడో ఇక్కడ రాయబడింది. చూడండి 11 నుంచి చదివితే, ఇదిగో నేను ఇశ్రాయేలీయుల్లో తొలిచూలి అయిన ప్రతి మగపిల్లకు మారుగా ఇశ్రాయేలీయుల్లో నుండి లేవీయులను నా వశము చేసుకుని ఉన్నాను. ప్రతి తొలిచూలియు నాది గనుక లేవీయులు నా వారయ్యుందరు. మనకు తెలుసు ధర్మశాస్త్రంలో ఒక ఆజ్ఞ ఇవ్వబడింది ఇశ్రాయేలీలకి. ఇశ్రాయేలీలో 12 గోత్రాల్లో ఏ గోత్రంలో పుట్టినటువంటి మనిషి అయినా, కుటుంబంలో పుట్టిన మొదటి ప్రథమ సంతానము అయిన పురుషుడు ఎవరి వశము? దేవుని వశము. మొట్టమొదటిగా పుట్టిన మగబిడ్డ ఎవరి సొత్తు? దేవుని సొత్తు. ఇప్పుడు ఆ మొట్టమొదటిగా ప్రతి కుటుంబంలోనూ మొదటిగా పుట్టిన మగబిడ్డకు బదులుగా నేను ప్రత్యేకంగా ఈ లేవీ గోత్రికులందరినీ వాళ్లకు బదులుగా నేను వీళ్ళని తీసుకున్నాను, నా వశము చేసుకున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏమంటున్నాడు? ప్రతి మగబిడ్డకు నేను ఇశ్రాయేలీల్లో తొలిచూలి అయిన ప్రతి మగపిల్లకు మారుగా ఇశ్రాయేలీల్లో నుండి లేవీయులను నా వశము చేసుకుని ఉన్నాను. కాబట్టి వీళ్ళు ఎవరి వశము? ఫస్ట్ దేవుని వశం, ఆ తర్వాత ఎవరి వశము? అహరోను వశం, యాజకుల వశం. వశం చేసుకుని ఉన్నాను. ప్రతి తొలిచూలియు నాది గనుక. కాబట్టి లేవీయులు నా వారయ్యుందురు. ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఐగుప్తు దేశంలో సంహరించిన నాడు, ఐగుప్తు దేశంలో నేను ప్రతి తొలిచూలును సంహరించినాడు. ఐగుప్తు దేశంలో ఐగుప్తుల యొక్క కుటుంబంలో ప్రతి కుటుంబంలోనూ మగబిడ్డని ఆయన సంహరించాడు కదా. ప్రతి మగబిడ్డను ఆయన సంహరించాడు. ఐగుప్తు దేశం మీదకు పంపించిన 10 తెగుళ్ళలో ఇది 10వ తెగులు అని మనకు తెలుసు. అహరోను కొడుకు, ఫరో కొడుకుతో సహా అందరూ చనిపోయారు కదా. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు? ఐగుప్తు దేశంలో ఐగుప్తీయుల యొక్క ప్రతి తొలిచూలును సంహరించిన నాడు మనుష్యుల తొలిచూలులనేమి పశువుల తొలిచూలులనేమి ఇశ్రాయేలీల్లో అన్నింటినీ నా కొరకు ప్రతిష్ఠించుకుంటుని వారు నా వారయ్యుందురు. ఆ రోజు ప్రతిష్ఠించుకున్నాడట. ఇశ్రాయేలీల వంశములో ప్రతి కుటుంబంలోనూ మగబిడ్డ ఐగుప్తీయుల దాంట్లో అయితే ఏమయ్యాడు? చనిపోయాడు. ఇశ్రాయేలీల దాంట్లో ఏమయ్యాడు? దేవుని వశము చేయబడ్డారు. ఇశ్రాయేల్ కుటుంబంలో ఏ మగబిడ్డ అయినా చనిపోయాడా ఆ రోజు? ఇశ్రాయేల్ కుటుంబంలో మగబిడ్డ ఎవరైనా చనిపోయాడు? చనిపోలేదు కానీ దేవుడు వారిని ఏం చేసుకున్నాడు? తన వారిగా ఆ రోజే ప్రతిష్ఠించుకున్నాడట. ప్రతి కుటుంబంలోనూ మొదట పుట్టిన ప్రథమ సంతానమైన మగబిడ్డ ఎవరి వశము? దేవుడి వశము. అది ఎప్పుడు ఆయన ఆ సెలక్షన్ ఎప్పుడు చేసుకున్నాడు? ఐగుప్తు దేశంలో ఆ తెగులు వారికి పంపించినప్పుడు చేసుకున్నాడంట. నా వారయ్యుందురు. సీనాయి అరణ్యమందు యెహోవా ఎలవిచ్చెను. వారి వారి వంశములను లెక్కింపుము. చూడండి ఇక్కడ చెప్తున్నాడు, లేవీయులు, ఓన్లీ లేవీయులు, మిగతా వారు ఎవరో కాదు. లేవీయులలో ప్రతి కుటుంబంలోనూ వారి వారి వంశముల్లో మనుషులను లెక్కపెట్టి అంటున్నాడు. ఏ వయసు నుంచి? 1 నెల మొదలుకొని పైప్రాయం గల మగవారినందరినీ లెక్కింప. లేవీయులు అనబడిన దాంట్లో లేడీస్ ఉన్నారా? లేవీ గోత్రంలో లేడీస్ ఉన్నారా లేరా? లేకుండా ఉన్నారా? లేకుండా ఈ మగవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటండి?
లేవీ గోత్రంలో ఆడవాళ్ళు కూడా ఉన్నారు, కానీ లేవీ గోత్రంలో ఆడవాళ్ళు సెలెక్ట్ చేయబడలేదు. దేవుని సేవ నిమిత్తము దేవుడు ప్రత్యేకించుకున్న వారు లేవీ గోత్రంలో మగవారే తప్ప ఆడవారు కాదు. మళ్ళీ లేవీ గోత్రంలో ఉన్న ఆడవాళ్ళందరూ మామూలుగా మిగతా వారిలాగానే వాళ్ళు ఫాలో అయిపోవాలి తప్ప ఈ మగవారులతో కలిసి ఏది చేయడానికి వీల్లేదు. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు చూడండి, లెక్కించుము ఏ వయసు నుంచి, ఒక నెల అంటే మొదటి నెల నుంచి పుట్టిన మగబిడ్డ మొదటి నెల నుంచి ఉన్నటువంటి వారిని లెక్కపెట్టు. లెక్కించాడు. మళ్ళా ఒకసారి వాళ్ళ పేర్లు చెప్పాడు ఇక్కడ. లేవీకి పుట్టిన పేర్లు, పుట్టిన కుమారుల పేర్లు గెర్షోను, కహాతు, మెరారి. ఇవి లేవీల మూల వంశాలు అన్నమాట. ఈ ఇందులో నుంచి వచ్చిన వారే లేవీలు అందరూ కూడా. ఆ ఇందులోంచి వచ్చిన సంతానం అందరిలోనూ ఒక నెల మొదలుకొని పైప్రాయం కలిగిన వారిని అందరినీ మగోళ్ళని లెక్కపెట్టి అన్నాడు ఇక్కడ. ఎంతమంది వచ్చారట? ఓన్లీ గెర్షోను వంశంలో ఎంతమంది వచ్చారు? 7,500 మంది వచ్చారు, ఒక నెల మొదలుకొని పైప్రాయం కలిగిన వారు. చూడండి, ఈ గెర్షోనుయిల వంశములో పుట్టినటువంటి వారి పనేంటో ఇక్కడ స్పష్టంగా రాయబడింది. వారి పనేంటట? గెర్షోనీయుల వంశములు అంటే ఈ 7,500 మంది చేయవలసిన పని ఏంటంటే, మందిరము వెనుకను, మందిరము ఎప్పుడు వేస్తే అక్కడ పడమట దిక్కున అంటే వెనకాల వైపు దిక్కున పని వీళ్ళు చెయ్యాలి. దిగవలను. చూడండి, గెర్షోను వంశములో వచ్చినటువంటి ఈ 7,500 మంది పురుషుల్లోనూ లేవీలుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయవలసిన పని ఏంటి? పడమట వైపున, పడమట దిక్కులోనే వీళ్ళు ఉండాలి. పడమట దిక్కునే వీళ్ళు ఉండి వాళ్ళు కాపాడాలి మందిరాన్ని. అలాగే వాళ్ళు చేయవలసిన పని కూడా చెప్తున్నాడు. ఏంటి కాపాడవలసింది? ఏమనగా మందిరపు గుడారము, త్రాళ్లను, ఆగండి, అక్కడతో వాళ్ళ మోయవలసిన సామాన్లు, వాళ్ళు కాపాడవలసిన సామాన్లు, వాళ్ళు చూసుకోవలసిన సామాన్లు అక్కడ రాయబడింది. ఎవరు? గెర్షోన్. ఏంటట? టాపు, మందిరం యొక్క టాపు ఏవైతే ఉన్నాయో ఆ మందిరం యొక్క టాపుకి వాడినటువంటి తెరలు ఏవైతే ఉన్నాయో ఆ తెరలన్నీ కూడా వీళ్ళే మొయ్యాలి, వీళ్ళే వెయ్యాలి, వీళ్ళే తీయాలి, వీళ్ళే మడతెట్టాలి, వీళ్ళే ఆ తెరలు కట్టాలి, వీళ్ళే ఆ తెరలను కాపాడాలి. ఏంటండి? మందిరం యొక్క టాపు మీద ఉన్నటువంటి తెరలన్నీ కూడా. అలాగే ఇంకా బలిపీఠమునకును చుట్టూ ప్రాకారంగా తెర ఉంటుంది కదా, ఆ తెర, దాని మెటీరియల్, దాని ఊసలు, దాని మేకులు, దాని తాళ్ళు కూడా వీళ్ళే. తాళ్ళు, మేకులు అన్నీ కూడా వీళ్ళే కాపాడాలి, వీళ్ళే చూసుకోవాలి, వీళ్ళే వాటిని శుభ్రపరచాలి, వీళ్ళే మొయ్యాలి, వీళ్ళే వాటిని ముట్టుకోవాలి. గెర్షోను వంశస్థులు మోయవలసిన సామాన్లు, కాపాడవలసిన సామాన్లు ఏ దిక్కున వాళ్ళు ఉండాలి? పడమటి దిక్కున ఉండాలి. సరే, తర్వాత
ఎంతమంది వచ్చారటండి కహాతు వంశంలో? 8600 మంది. 8600 మంది పరిశుద్ధ స్థలమును కాపాడవలసిన వారైరి. ఈ 8500 మంది కహాతు వంశస్థులు దేన్ని కాపాడాలట? పరిశుద్ధ స్థలము. పరిశుద్ధ స్థలం అంటే మందిరం లోపల ఇదంతా పరిశుద్ధ స్థలం. ఇది అతి పరిశుద్ధ స్థలం. దీన్ని వేరు చేసేది మధ్యలో ఒక తెర ఉంటుంది. ఈ తెరకు బయట ఉన్న ప్రదేశం పరిశుద్ధ స్థలం, ఈ తెరకు లోపల ఉన్న ప్రదేశం అతి పరిశుద్ధ స్థలం. ఈ తెర లోపల ఉండే ఉపకరణాలు ఏంటి? ఈ తెర లోపల అతి పరిశుద్ధ స్థలంలో ఉండే ఉపకరణాలు ఏంటి? మందసము. ఏదండి? మందసము. తెర బయట అంటే తెర బయట పరిశుద్ధ స్థలము అని పేరుతో పిలువబడుతున్న ఈ స్థలంలో ఉండే ఉపకరణాలు ఏంటి? దీపవృక్షము, సముఖపు రొట్టెల బల్ల, ఇంకా ఈ రెండేనా పరిశుద్ధ స్థలములో ఉండేవి? నేను ఆగుతూ ఉంటాను, మా స్పీడ్లో వెళ్ళిపోతే టక్కన బ్రేక్ వేస్తాను. ఎందుకో తెలుసా? మీ దగ్గర సరుకు ఎంతవరకు ఉందో తెలుసుకోవడం కోసం. చూడండి, ఆ వైపు ఈ పరిశుద్ధ స్థలంలో ఆ వైపు ఏది ఉండాలి? దీపవృక్షం ఉండాలి. ఏముండాలండి? అటువైపు దీపవృక్షం ఉండాలి. ఈ వైపు సముఖపు రొట్టెల బల్ల ఉండాలి. ఇక్కడ ధూపవేదిక. ఇది ధూపవేదిక ఉండాలి. ఈ పరిశుద్ధ స్థలంలో ఈ మూడే ఉంటాయి. ఈ అతి పరిశుద్ధ స్థలంలో మందసం ఉంటుంది. ఈ మందిరం ఆవరణం అయిపోయి బయట కాంపౌండ్ వాల్ ఉంది కదా, అదంతా ఒక తెరతో కట్టేసి ఉంటుంది. ఆ తెరక ఎదురుగుండా అక్కడ ఎంట్రన్స్ ఉంటుంది. అక్కడ ఏముంటుంది? ఎంట్రన్స్ ఆ తెర దాటి లోపలికి రాగానే ఏది ఉంటుంది? ఇత్తడి గంగాళం ఉంటుంది. ఇత్తడి గంగాళంలో నీళ్లు ఉంటాయి. మందిరం లోపలికి వచ్చేవారు యాజకులు, లేవీలు, వీళ్ళందరూ కూడా ఆ ఇత్తడి గంగాల్లో ఉన్న నీళ్ళతోనే ముఖము, కాళ్ళు, చేతులు శుభ్రంగా కడుక్కొని లోపలికి రావాలి. కొంచెం ఎదరకొస్తే ఆ బయట ఆవరణలో ఆ జనాలు కూర్చున్న దగ్గర ఏముంటుంది? బలిపీఠం ఉంటుంది. ఏది ఉంటుందండి? బలిపీఠం ఉంటుంది. ఇశ్రాయేలు తీసుకొచ్చిన బలులు ఆ బలిపీఠం మీదే బలి పశువుల్ని అర్పించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ పైన రూఫ్గా చాలా మెటీరియల్స్ ఉన్నాయి. ఈ సైడ్ గోడలకి వాడే మెటీరియల్స్ చాలా ఉన్నాయి. ఈ రూఫ్ని, ఈ తెరల్ని లాగిపెట్టి భూమికేసి కట్టే మేకులు, తాళ్ళు, ఇవన్నీ కూడా దేవుని మందిరపు ఉపకరణాలు. ఇవన్నీ కూడా ప్రతిష్ఠించబడినవి, ఇవన్నీ పవిత్రమైనవి. వీటన్నిటినీ లేవీలే కాపాడాలి, లేవీలే ముట్టుకోవాలి, లేవీలే మోయాలి. వీటిలో వేటిని మిగతా గోత్రంలో వాడు ఎవడో కూడా ముట్టుకోవడానికి వీల్లేదు, మోయడానికి వీల్లేదు, పట్టుకోవడానికి వీల్లేదు, వాటిని పట్టుకునే పని చేయడానికి వీల్లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వాళ్ళు ఏది చేయడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతా పని అంతా కూడా ఎవరు చేయాలి? వీళ్ళే చెయ్యాలి. ఇప్పుడు ఎవరిది ఏ డ్యూటీ ఎవరిది? ఇప్పుడు కహాతు వంశస్థుల డ్యూటీ ఏంటట? ఈ పరిశుద్ధ స్థలము, ఈ పరిశుద్ధ స్థలములో ఉన్న దీపవృక్షం పని వీళ్ళదే. ఈ పరిశుద్ధ స్థలంలో ఉన్న ధూపవేదిక పని వీళ్ళదే. ఈ పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి సముఖపు రొట్టెల బల్ల పని వీళ్ళదే. వాటిని మొయ్యడం, వాటిని పెట్టడం, వాటి మీద చేయవలసిన పనులు అవన్నీ కూడా ఎవరి పని? కహాతీల పని. ఇంకా ఉంది. ఎక్కడున్నామండి మనం? ఇందాక వాళ్ళు ఎక్కడ? ఏ దిక్కుని ఉంది? పడమర. మళ్ళీ ఆ దిక్కోళ్ళు ఈ దిక్కును, ఈ దిక్కోళ్ళు ఆ దిక్కున వెళ్ళడానికి వీల్లేదు. ఉందా? వీల్లేదు. వాళ్ళు పడమర దిక్కునే ఉండి సేవ చేయాలి. వీళ్ళెక్కడ? దక్షిణపు దిక్కునే ఉండి సేవ చేయాలి. దక్షిణ దిక్కున ఉండాలి. వారు
ఆ, ఆ. మందసము, బల్ల, దీపవృక్షము, వేదిక, ఈ నాలుగు ఉపకరణాలు మనం కలిపి చదివితే 4 ఒకటే ఉపకరణం కింద ఉంటుంది. దీన్ని విడివిడిగా చదవాలి. ఏంటిది? మందసము వేరు, బల్ల, ఏ బల్ల? సముఖపు రొట్టెల బల్ల, దీపవృక్షము, ధూపవేదిక. షార్ట్కట్లో రాశారు కానీ మనం ఫుల్ కట్లోనే తెలుసుకోవాలి. వేదికలు, కాబట్టి మందసం డ్యూటీ కూడా వీళ్ళదే. ఏమనుంది ఇక్కడ? మందసం, అతి పరిశుద్ధ స్థలంలో ఉండే మందసాన్ని కాపాడవలసింది వీళ్ళే, అతి పరిశుద్ధ స్థలంలో ఉండే మందసాన్ని మోయవలసింది వీళ్ళే. మందసం డ్యూటీ వీళ్ళదే. అలాగే బయట ఉన్న బల్ల, దీపవృక్షకం, అలాగే ధూపవేదిక కూడా వీళ్ళదే. వాళ్ళు సేవ చేయి పరిశుద్ధ స్థలములోని ఉపకరణములు అడ్డతెరయు కాపాడి మధ్యలో ఈ 2 స్థలాల్ని, పరిశుద్ధ స్థలాన్ని, అతి పరిశుద్ధ స్థలాన్ని వేరు చేసేది ఏదుందో మధ్యలో? అడ్డుతెర. ఈ అడ్డుతెర కూడా ఎవరు మోయాలి? ఈ కహాతు వంశస్థులే మోయాలి. జరప అడ్డతెరయు కాపాడి దాని సమస్త సేవయు జరపవలసిన వారు. అంటే పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం డ్యూటీ ఎవరిది? కహాతు వంశస్థులది. ఎవరిది? కహాతు వంశస్థులది. అందుకనే ఈ ధూపవేదిక మీద ఈ దీపవృక్షం వెలిగించాలన్నా, దీపాలు వెలిగించాలన్నా, ఈ ధూపవేదిక మీద ధూపం వేయాలన్నా, ఆ సముఖపు రొట్టెల మీద ఆ రొట్టెలు పెట్టాలన్నా, 12 రొట్టెలు ఏ రోజుకి ఆ రోజు పెట్టాలన్నా అది ఎవరు చెయ్యాలి? యాజకులే చెయ్యాలి. ఈ మందసం ఉంది లోపల, ఈ మందసం పట్టుకోవడం, మందసం లోపలికి సంవత్సరానికి ఒకసారి లోపలికి వెళ్ళి బలి అర్పించాలి. అది ఎవరు చెయ్యాలి? యాజకులే చెయ్యాలి. అది కూడా ఎవరు? అందుకనే వాళ్ళు ఎవరు అయ్యారు? ఈ కహాతు వంశస్థులకే ఈ లోపల డ్యూటీ వేసాడు. కాబట్టి ఈ లోపల డ్యూటీ చేసేవారు ఎవరై ఉన్నారు? యాజకులై ఉన్నారు. ఆ యాజకులు ఎవరై ఉన్నారు? అహరోను వంశస్థులై ఉన్నారు. ఉపకరణములు కాపాడి సేవ జరిగింపవలసిన వారుగా ఉన్నారు. లేవీయుల ప్రధానులకు ముఖ్యుడు ఎవరు? అహరోను కుమారుడుగు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ విధంగా మనకి వాళ్ళ డ్యూటీలు, వాళ్ళు మోయవలసిన సామాన్లు, వాళ్ళు కాపాడవలసిన సామాన్లు, వాళ్ళు ఉండవలసిన దిక్కు, ఏ దిక్కున వాళ్ళు ఉండాలో, ఏ దిక్కున ఉండి వాళ్ళు పని చేయాలో. ఈ 700-500 మంది పడమర దిక్కునే ఉండాలి, మందిరానికి పడమర దిక్కునే ఉండాలి. అలాగే ఈ కహాతు వంశస్థులైన 8,000 చిల్లర మంది వీళ్ళు ఎక్కడ ఉండాలి? దక్షిణం వైపే ఉండాలి. లోపల డ్యూటీ అంతా, లోపల సామాన్లు, లోపల డ్యూటీ అంతా కహాతు వంశస్థులు. బయట దక్షిణ వైపు పైన తెరలు, ఇవన్నీ తెరలన్నీ మోసే డ్యూటీ ఎవరిది? గెర్షోనీయులది. వాళ్ళ పని వీళ్ళు చేయకూడదు, వీళ్ళ పని వాళ్ళు చేయకూడదు. వాళ్ళ దిక్కులో వీళ్ళు ఉండకూడదు, వీళ్ళ దిక్కున వాళ్ళకు ఉండకూడదు. వాళ్ళు మోయవలసిన వాటిని వీళ్ళు మోయకూడదు, వీళ్ళు మోయవలసిన వాళ్ళని వాళ్ళు మోయడానికి వీల్లేదు. దేవుడు చాలా పెర్ఫెక్ట్గా వారికి డివైడ్ చేసి పని అప్పగించాడు. ఆ పని ఏదైతే ఉందో అది అలాగే యాజ్ ఇట్ ఈజ్గా చాలా పవిత్రంగా ఉంటూ, పరిశుద్ధంగా ఉంటూ ఆ పని వాళ్ళు చెయ్యాలి. ఒకవేళ ఈ దేవుని సేవ చేస్తున్నటువంటి ఈ లేవీలు ఎవరైతే ఉన్నారో, ఈ యాజకత్వం చేస్తున్న ఈ యాజకులు కానీ, ఈ పరిచర్య చేస్తున్నటువంటి ఈ లేవీలు కానీ, వీళ్ళు ఎవరైనా ప్రతిష్ఠించబడ్డారు, పవిత్రులుగా పరిశుద్ధులుగా జీవించవలసిన వారై ఉన్నారు. వీళ్ళు దేవుని సేవ నిమిత్తం ఎన్నుకోబడిన వారుగా ఉన్నారు. ప్రతిరోజు దేవుని సేవ మందిరం లోపల చేసేవారుగా ఉన్నారు. ఒకవేళ ఇందులో వారు ఎవరైనా సరే ఎప్పుడైనా వారు అపవిత్రత వారు కలిగి ఉన్నా, ఈ లేవీయులు కానీ ఆ యాజకులు కానీ ఎప్పుడైనా అపవిత్రులైతే వారికి కూడా మిగతా వారిలాగానే శిక్ష. ఏంటి? మరణ శిక్ష. దానికి ఉదాహరణ అహరోను కొడుకులే కదండి. అహరోను కొడుకులే
ఇద్దరు మందిరం లోపల దేవుని ధూపం వేయడానికి వచ్చి దేవుడు చెప్పిన ధూప ద్రవ్యం కాకుండా, దేవుడు చెప్పిన అగ్ని నిప్పులు కాకుండా వేరొక జనరల్గా బయట ఉన్న నిప్పులు తీసుకొచ్చి ధూపవేదిక మీద వేసి ధూపద్రవ్యం వేయడానికి సిద్ధపడ్డారు. పైనుంచి దేవుని ఆకాశం నుండి అగ్ని కురిసి చచ్చిపోయారు ఇద్దరు. అంటే ఇక్కడ యాజకులు గొప్ప కాదు, లేవీయులు ఎక్కువ కాదు, మిగతా ఇశ్రాయేలు ప్రజలు తక్కువ కాదు. ఎవరికైనా సరే వారి పవిత్రతను వారు కోల్పోతే మరణశిక్ష పొందవలసిందే. ఈరోజు మనం కూడా తెలుసుకోవాలి, మనం కూడా ప్రతిష్ఠించబడ్డాం, మనం కూడా ప్రత్యేకించబడ్డాం. మనం చనిపోయే వరకు మన పవిత్రత మనం కోల్పోయామంటే మనము ఖచ్చితంగా మరణశిక్ష పొందవలసిందే. అంటే ఖచ్చితంగా మన నరకానికి పోవలసిందే. మన పవిత్రతను మనం కోల్పోయి, మన పరిశుద్ధతను మనం కోల్పోయి, మనము ప్రతిష్ఠించబడిన వారు అన్న సంగతి మర్చిపోయి మనం అపవిత్రులం అయిపోతే, ఏ కారణం చేత అయినా ఏ పనులు చేసి అపవిత్రులం అయిపోతే, ఒకవేళ మనము అపవిత్రులం అయిపోయిన తర్వాత కూడా భక్తులుగా సమాజంలో భౌతిక శరీరంతో జీవించవచ్చు. కానీ చనిపోయిన తర్వాత ఆ మనిషి యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది? పాతాళంలోనికి వెళ్ళిపోతుంది. వాడు రెండవ మరణానికి పాత్రుడైపోతాడు. వాడు అగ్నిగుండంలో వేదన అనుభవించక తప్పదు. వాడు నరకానికి పోక తప్పదు. వాడికి బాప్తిసం ఉన్నా సరే వాడి బాప్తిసం రక్షించలేదు. మందిరంలో సంఘ సభ్యత్వం ఉన్నా సంఘ సభ్యత్వం రక్షించలేదు. ప్రతిరోజు 2 గంటల ప్రార్థన ఉన్నా ఆ ప్రార్థన రక్షించలేదు. ప్రతి నెల దశంభాగం ఇచ్చిన వాడిగా ఉన్నా అది రక్షించలేదు. అతని జీవితంలో ఒక 10-15 సార్లు 20 సార్లు 50 సార్లు బైబిల్ అంతా చదివేసినా అది రక్షించలేదు. ఏమున్నా సరే వాడు ప్రతిష్ఠించబడ్డవాడు అన్న సంగతి మర్చిపోయి అపవిత్రుడైపోతే కనుక వాడు మరణశిక్ష పొందవలసిందే. అది యాజకుడైనా అంతే, అహరోనైనా ప్రధాన యాజకుడైనా అంతే, అహరోను కుమారులైన యాజకులైనా అంతే, లేదంటే వారికి పరిచారకులుగా ఉన్న లేవీయులైనా అంతే, లేదంటే ఇశ్రాయేలీయులు 12 గోత్రాల్లో ఉన్న మనుషులైనా అంతే. ఎవరైనా సరే వారు ప్రతిష్ఠించబడ్డవారు అన్న సంగతి మర్చిపోయి అపవిత్రులైతే మరణశిక్ష, నరకానికి పోక తప్పదు. కాబట్టి మనము ప్రతిష్ఠించబడ్డవారు అన్న సంగతి మర్చిపోకుండా, మనం అపవిత్రులం అయిపోయి నరకానికి పోకుండా పవిత్రంగా ఉన్నంతకాలం జీవించి ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళాలి. నేను బాప్తిసం తీసుకున్నాను కాబట్టి ఖచ్చితంగా పరలోకానికి వెళ్తానని భ్రమలో బతకద్దు. నేను చర్చికి ప్రతి ఆదివారం వెళ్తున్నాను కాబట్టి ఖచ్చితంగా చచ్చాక పరలోకానికి వెళ్తానని భ్రమలో బతకద్దు. నేను ప్రతి నెల దశంభాగం పెర్ఫెక్ట్గా ఇస్తున్నాను కాబట్టి నేను చనిపోయాక ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళిపోతానని అనుకోవద్దు. నేను రోజు ప్రార్థన చేస్తున్నాను కాబట్టి నేను ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళిపోతానని అనుకోవద్దు. నాకు ఆత్మ అభిషేకం ఉంది కాబట్టి నేను పరలోకానికి వెళ్ళిపోతానని అనుకోవద్దు. నేను మందిరంలో పరిచర్య చేస్తున్నాను కాబట్టి నేను పరలోకానికి వెళ్ళిపోతాను ఖచ్చితంగా అని అనుకోవద్దు. భ్రమలో బతకద్దు. భ్రమపరచు ఆత్మ చాలా ప్రమాదకరమైన ఆత్మ. వాడు మనం ఎక్కడికి వెళ్తామో మనమే తెలుసుకోకుండా ఉండేలాగా చేస్తూ ఉంటాడు. కాబట్టి మన జీవితాన్ని మనం వాక్యం అనే అర్థంలో ఏ రోజుకు ఆ రోజు చూసుకుంటూ మనం చివరికి ఎక్కడికి వెళ్తామో మనమే ఇక్కడే డిక్లేర్ చేసుకోవాలి తప్ప, వెళ్ళేదేమో నరకానికి వెళ్ళేలాగా జీవితం ఉంది, కానీ ఆలోచన ఏమో మన లోపల ఏమని ఉంది? పరలోకానికి వెళ్తామన్న భ్రమ లోపల ఉండి, కానీ వెళ్ళేది మాత్రం నరకానికి వెళ్ళేలాంటి జీవితం ఉంటే మనల్ని కాపాడడం ఎవరికి సాధ్యం కాదు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉన్నాం. అయితే లేవీయుల గురించి ఇంకా మనం నేర్చుకుందాం. కొంచెం మాత్రమే ఈరోజు మనం నేర్చుకోవడం జరిగింది. మిగతా విషయాలు కూడా ఇంకా లేవీయులు డ్యూటీలు, ఇంకా లేవీయులు, ఇంకా ఏటి పనులు అవన్నీ కూడా చూద్దాం వచ్చే వారం కూడా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు. ఇంతవరకు నీవు మాకు బోధించి నీ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. విన్న వాక్యం విడిచిపెట్టేవారిగా ఉండి మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా విన్న వాక్యాన్ని అనుసరించి జీవించుటకు మాకు సహాయం చేయి. విన్న వాక్యంతో కట్టబడుటకు సహాయం చేయి. వాక్యంలో నిలిచి ఉండి ఫలించుటకు సహాయం చేయి. వాక్య ప్రకారమైన జీవితంతో పరలోకం చేరుకోవడానికి మాకు సహాయం చేయి. భ్రమలో నుంచి మేము బయటికి రావడానికి సహాయం చేయి. భ్రమపరిచే ఆత్మ మాలో పనిచేయకుండా సహాయం చేయి. మా జీవితము మేము నీ వాక్యం అనే అద్దములో ఏ రోజుకు ఆ రోజు
ప్రతిరోజు మా జీవితాన్ని చూసుకోవడానికి సహాయం చేయి. నీ వాక్యంతో ప్రతిరోజు ఉతక స్నానం చేసి పవిత్రులుగా జీవించడానికి సహాయం చేయి. మేము ప్రతిష్ఠించబడ్డ వారము అన్న సంగతి మర్చిపోయి ఒకవేళ మేము అపవిత్రులం అయిపోతే అయ్యా ఖచ్చితంగా మరణశిక్ష మేము పొందవలసిన అవసరం ఉన్నదన్న సంగతి మేము తెలుసుకోవడానికి సహాయం చేయి. విన్న వాక్యం ద్వారా మేము ఫలించలాగున మాకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.